హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఆన్లైన్లో ఫుడ్ ఒకటి ఆర్డర్ చేద్దామని జొమాటో ఓపెన్ చేసి చూశాను. అందులో బై బార్బిక్యూ నేషన్ లక్ష్మీపురంలోది సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో వెజ్ ప్రీమియం వెజ్ థాలి ఆర్డర్ ఇచ్చాను. ఇదిగోండి పార్సల్ వచ్చేసిన ఇంటికి. చూద్దాం ఏమేమి పంపించాను ఒకసారి. పుల్కాలు ఇచ్చాడండి, పరోటా ఇది ఇచ్చాడండి. తర్వాత వచ్చేసి చూడాలండి ఇచ్చాడు, ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా 6 పీసెస్ అండి. వీడు నాకు తెలిసి 7 వేసాడండి, ఒకటి ఎక్స్ట్రా వేసాడు. చిన్న చిన్న గులాబ్ జామున్ అండి. నేను పెద్దవి ఇస్తాడు అనుకున్నా, కానీ చిన్నవే ఇచ్చాడు. చాలా స్మాల్ క్వాంటిటీ ఇచ్చాడు. ఇది మాత్రం డిసప్పాయింట్. మీద వచ్చిందండి క్యారెట్ ముక్కలు అండి, కీరదోసకాయ ముక్కలు ఇచ్చాడు. ఇది సలాడ్ బిర్యానీ అండి. నేను అనుకుంటున్నా బిర్యానీ అనుకుంటున్నాను. చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చాడండి. 500 ఇది మొత్తం, కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పన్నీర్ కర్రీ అండి, పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా. ఇంటి ఎలా ఉంటుందో చూడాలి. స్టిక్కర్స్ కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యాకింగ్ బాగుంది. నెక్స్ట్ ఒక మిక్స్ వెజ్ కర్రీ అన్నట్టు. మన భాషలో మజ్జిగ అంటాం, రైతా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదే లాస్ట్ అండి. నార్మల్ మెచ్చిక సాలన్ లాగా గ్రేవీ కర్రీ ఇచ్చాడండి. ఇది మొత్తం వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి నాకు పడింది 500 అండి, 499 రూపీస్. నాకు కూపన్ వచ్చింది, 150 కూపన్ వచ్చింది. 351 రూపీస్ నేను పే చేశాను. 351 రూపీస్కి అయితే ఇది బెటర్ ఫుడ్. 500 అనేది వేస్ట్ నా ఉద్దేశం. 500 బట్టి దీన్ని తీసుకొని తినడం అనేది నా ఉద్దేశం అనవసరం అండి. 350, 300 అయితే బెటర్ ఫుడ్ అని నాకు తెలుసు. కాదంటే క్వాంటిటీ చాలా అంటే చాలా తక్కువ ఇచ్చాడు. నా అదృష్టం అంటే కోపం వచ్చింది కాబట్టి అదృష్టం వచ్చింది. ఇప్పుడు మొత్తం తెచ్చేసా కదా, మరి ఇంత ఎంజాయ్గా పెట్టుకున్నప్పుడు టేస్ట్ చేయకపోతే బాగోదు కదా. ఈ గులాబ్ జాములు లాస్ట్లో తింది. కాకపోతే ఏంటంటే లిక్విడ్ కూడా చాలా తక్కువ ఇచ్చాడండి. ఓన్లీ చిన్న చిన్న పీసెస్ ఇచ్చాడు, కానీ లిక్విడ్ అసలు చాలా తక్కువ. చూడండి, మీరే చూడండి, చాలా తక్కువ ఇచ్చేసాడు. ఆనియన్స్ లెమన్స్ పంపించలేదు. మంచి ఆన్లైన్లో మనకు చేసుకుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకు దీనికి ప్లెయిన్ బిర్యానీ రైస్ ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. క్వాంటిటీ తక్కువనే తప్ప బిర్యానీ మాత్రం చాలా బాగా చేశాడు. నాకు నచ్చింది. బిర్యానీ తిన్నా కదా, ఇప్పుడు పరోటా టేస్ట్ చూద్దామండి. పరోటా చాలా గట్టిగా ఉందండి, మందంగా వేసాడు బాగా. కూర చాలా అంటే చాలా బాగుంది. ఒక కర్రీ ఉంది కదా, మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇది కూడా టేస్ట్ చేయాలి. ఇందులో పచ్చిబడ్డాని డైరెక్ట్గా వేసినట్టున్నారండి. చూడండి, జస్ట్ నానబెట్టి వేసినట్టున్నారు. నాకైతే నానబెట్టి వేసినట్టు అనిపించింది, ఎందుకంటే ఆ పచ్చి వాసన అనేది తెలుస్తుంది. గ్రేవీ కూడా ఇచ్చాడు కదా, గ్రేవీ తింటూ నేను ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందని. నాకు నచ్చిందండి ఈ కర్రీస్లోని. ఈ పన్నీర్ బటర్ మసాలా తీయగా చాలా బాగుంది. ఈ వెజ్ కర్రీ వచ్చేసి బటర్ని డైరెక్ట్గా నానబెట్టి వేసినట్టున్నారు, అది వాసన తెలుస్తుంది. ఈ నార్మల్ కర్రీ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
పన్నీర్ ఇచ్చాడు కదా, పన్నీర్ కారం బాగా వేసాడండి. ఫ్రీగా అనుకుంటా, బాగా వేసాడు. కాకపోతే ముక్క అనేది సరిగ్గా ఉడకల, లైట్గా ఉడికింది, అందుకని బాగా ఘాటుగా ఉంది. ఇదైతే నేను అసలు సజెస్ట్ చేయను. ఇవన్నీ ఐటమ్స్, ఈ ఐటమ్స్లో నాకు నచ్చిందల్లా బిర్యానీ ఒకటి నచ్చింది, చాలా బాగుంది, టేస్ట్ చేయండి. తర్వాత పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంది, ఇది మాత్రం నాకు నచ్చలేదు. ఇది నార్మల్గా ఉంది. ఫైనల్గా ఒకటి చెప్తాను, వాడిచ్చిన అమౌంట్కి అయితే ఈ ఫుడ్ అనేది వేస్ట్. ఇది 500. నాకు కూపన్ వచ్చింది కాబట్టి 351 అనేది బెటర్ క్వాంటిటీ. 350 అయితే నేను సైజ్ చేయగలను, 500 అయితే వేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు మాట్లాడతాను దానికి. బాయ్. బాగుంది. ఐటమ్స్లో బిర్యానీ విత్ పన్నీర్ కాజు, పన్నీర్ బటర్ మసాలా, ఈ రెండు వేసుకునేదన్నా నాకు బాగా నచ్చింది. మజ్జిగ కూడా బాక్సెస్ మోసం అవుతుంది, ఇంత నిండగా అసలు క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరు కనిపెట్టాడే కానీ గులాబ్ జాము చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇవి కొంచెం ఉడకాల్సి, ఉడితే ఇంకా బాగుంటాయి, గట్టి ఇచ్చాయి. గులాబ్ జామ్ అంటే మన నెలలో వేసుకుంటే నోట్లో పెట్టగా మెత్తగా హాయి వెళ్ళిపోతుంది, అంటే నోట్లో కొంచెం నవ్వాల్సి వస్తుంది. ఎనివే కంప్లీట్. నాకు ఒక గులాబ్ జామ్ కూడా ఉంచలేదు. సారీ, బాగుందని చేసా, ఉడకలేదన్నా. తీయగా ఉంది కదా ఆ తీపిలో. ఓకే, ఎంతకు అడ్రస్ చెప్పలేదు. ఇది వచ్చేసి లక్ష్మీపురంలో బార్బిక్యూ నేషన్ కదా, అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చానండి. సో ఇదండి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.